వారి పరిపూర్ణంగా మేము వచ్చిన తర్వాత 40 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. 15,000 రేషన్ కార్డులు ఇచ్చినాము. ఉచిత కరెంటు కానీ, సబ్సిడీ కానీ, రోడ్ల అభివృద్ధి కానీ, యొక్క ఆధుకరణ కానీ ఇవన్నీ రకాల అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పట్టం కడతారు. 40,000 నుంచి మెజారిటీ వస్తున్నట్టుగా మాకు అంచనా. తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక నియోజకవర్గాలుగా మాట కూడా జరిగింది. 4,000 పేదవారి కూడా చెప్పడం. ఇక్కడ సినీ కార్మికులు కానీ, ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ అందరికీ మతాలకి ప్రాంతాలకి అతీతంగా కాంగ్రెస్ ఎన్నికల్లో గెలుస్తానే మాట కూడా ఈ సందర్భంగా నేను ఒక్కటి మీరు తెలుసు, ఎన్నికలు మీరు తెలుసుకోవలసింది 15 సంవత్సరాలు ఇక్కడ శాసనసభ్యుడు ఉన్నటువంటి వ్యక్తి, వైఎస్ పార్టీలో ఉన్న వ్యక్తి చేసిన అభివృద్ధి ఎక్కడ పట్లే, ప్రజలతో సంబంధం లేకుండా, ప్రజలతో అసలు లేకుండా నడిపినటువంటి వ్యక్తి, మా వైపు నిత్యం ప్రజలతో ఉండేటువంటి వ్యక్తి ఇవాళ ఎన్నికల బరిలో ఉన్న నవీన్ యాదవ్ గారు. ప్రభుత్వం ప్రతి కార్యక్రమం ప్రాజెక్టుకి అడ్డుతో ఇక్కడ మంచి పేరు బీఆర్ఎస్ పార్టీ కానీ గారు గుడ్ ఉంది. రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం ఖాయం. దాంట్లో భాగంగానే జూబ్లీస్ ఎన్నిక ఒక ట్రయల్ రన్ గా వారు నడిపిస్తా ఉన్నారు. జూబ్లీస్ ప్రజలు అర్థం పార్టీ బీజేపీ పార్టీ వేరు కాదు. కిషన్ రెడ్డి కేసీఆర్ మైత్రి మనకు తెలియంది కాదు. అందుకే ఈ ఎన్నిక కాబట్టి ప్రభుత్వం నేతృత్వంలో అందిస్తున్న సంక్షేమం కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రత్యేకంగా అడిపొట్టినటువంటి జూబ్లీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతాయి. అన్నిటికి మించి 42% రిజర్వేషన్ ఘనత, అది చట్టం కాకుండా ఆపిన ఘనత జూబ్లీస్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అందుకే సీటు ఆదరిస్తా ఉన్నాము. నేను మనవి చేస్తా, జూబ్లీస్ తప్పనిసరిగా నుంచి మెజారిటీతో గెలిచే ఎన్నిక. ఉత్తమ్ రెడ్డి గారు రండి. మీ అందరికి పార్టీ చేసిన
కానీ ఆసుపత్రి ఇవ్వలేదు. చూపిస్తే హరీష్ రావు సిద్ధమే. హరీష్ రావు తెలియదు. గారు ఎలక్షన్ ఫామ్ హౌస్ కి పరిమితి తెలుసు. ప్రజలు కేసీఆర్ సున్నా సీట్లు ఇచ్చిన వారికి చేసినారు. ఎవరు లేవు, స్పందించదు. పోటీ పోటీ రకరకాల ఆరోపణలు చేస్తా ఉన్నారు. కూడా కాంగ్రెస్ పార్టీ అందరూ టైం అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు లైవ్ మీడియా నియోజకవర్గాలందరికీ నమస్కారం అభ్యర్థి గారిని గెలిచేళ్ల పాటు నియోజకవర్గ అభివృద్ధి మరి జూబ్లీహిల్స్ ఓటు ఈ కాన్స్టిట్యున్సీలో 1430 రేషన్ కార్డులు మంది కాంగ్రెస్ లోనే మొదలు మంది मेरे याद हमेशा विषय में यादव 11 ये हमारे मुसलमान भाई बहन सबको हमारा अपील है
అదే మంచి అందుబాటులో ఉండే నాయకుడు. అతనికి ఏ అనేక కార్యక్రమాలు వ్యక్తి వర్గాల అన్ని పరిధిలో అన్ని ఉన్నట్టు యువకుడు శాసనటువంటి మంది కానీ ఉత్తమ్ కోర్టు ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి మీరందరూ ఆశీర్వదించి అత్యధిక మెజారిటీ గెలిపించవలసిందిగా చేస్తా ఉన్నాం. వర్గంలో పెద్ద ఎత్తున బలహీన వర్గాల ప్రజానికం ఉన్నారు. మిగతా ప్రజానికం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి వ్యక్తుల కుటుంబాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి 200 యూనిట్లు ఉచిత పెద్ద ఎత్తున ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఇస్తా ఉంది ప్రభుత్వం. రేషన్ కార్డులు 10 సంవత్సరాలుగా ఎవరు ఇవ్వనటువంటి ఆనాటి ప్రభుత్వం దగ్గర తిరిగి అలిసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కలిగినటువంటి రేషన్ కాకుండా సన్న బియ్యం ఏర్పాటు కూడా ఈ ప్రభుత్వం. అలాగే ఈ ప్రాంతంలో చదువుకోవటానికి విధంగా స్కూల్ చేసి ముందు పోతే సంబంధించి గత పదాలు పూర్తిగా ప్రభుత్వం వడ్డీ రేలు సమర్స్తున్నారు కూడా పెద్ద రుణాలు ఆర్థికంగా సాధిక కార్యక్రమాన్ని పోతాం. యువతి ప్రభుత్వం గత ప్రభుత్వం కాదు కూడా ఇచ్చింది. అట్లాగే గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి కూడా
పరీక్షలు నిర్వహించడమే కాదు నియామకం కూడా ఇచ్చింది. దాదాపు 70,000 మంది నిరుద్యోగ యువకులకి ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళ ప్రభుత్వ పరంగా నియామక పత్రాలు ఇవ్వటమే కాకుండా అటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కానీ లేకపోతే ప్రైవేటు వ్యవస్థల ద్వారా లక్షలాది మంది నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు పోతా ఉంది. ఏ రకంగా హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈరోజు ఫిలిం ఇండస్ట్రీకి కానీ లేకపోతే ఇతరత్ర ఫార్మా ఇండస్ట్రీ కానీ ఆసుపత్రుల రంగం కానీ విద్యారంగానికి సంబంధించి కానీ లేకపోతే ఇంటర్నల్గా పనికొచ్చేటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే రోడ్ల వ్యవస్థ కానీ అన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి 10 సంవత్సరాల నగరాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేసినటువంటి పరిస్థితి చూసాం. ముఖ్యంగా జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలో గత 10 ఏళ్ళు ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మీరు చూడండి, ఈ జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలోనే కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు కేవలం ఈ పార్టీ ఈ అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం చేపట్టి ముందుకు పోతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోవటం కోసం జూబ్లీ శాసనసభ నియోజకవర్గంలో వందలాది వేలాది కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి ఇక్కడ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమానికి పనికొచ్చే విధంగా ప్రభుత్వంతో సయోధ్య చేసుకొని మంత్రులందరితో మాట్లాడుకొని ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు చేసుకొని వచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయడానికి చదువుకున్నటువంటి యువకుడు చేయాలనే సంకల్పం తపన ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారిని అత్యధిక మెజార్టీతో మీరు అందరూ ఆశీర్వదించి గెలిపించి పంపిస్తే జూబ్లీ నియోజకవర్గ పరిస్థితులు అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. కాబట్టి మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి పెద్ద ఎత్తున ఈ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయలేకపోయింది. హామీలు అమలు కావాలంటే మా అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి అసెంబ్లీలో కొట్లాడతారు, మా అభ్యర్థిని గెలిపించాలని వాళ్ళు చెప్తారు. కేవలం 2 సంవత్సరాల్లో 1,06,000 కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి చేసి చూపించాం. 1,06,000 కోట్ల రూపాయలు కేవలం ఈ 2 సంవత్సరాలు. కేవలం ఈ 2 సంవత్సరాలు ఉచిత బస్సు ప్రయాణం కానీ 200 యూనిట్లు కానీ ఫ్రీ పవర్ కానీ లేకపోతే అందరికి దాదాపు 96 లక్షల కుటుంబాలకి సన్నబియ్యం కానీ 51 లక్షల కుటుంబాలకి 200 యూనిట్లు ఫ్రీ పవర్ కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు అనేక సంవత్సరాలుగా పెండింగ్ పెట్టిపోయిన ఓవర్సీస్ స్కాలర్షిప్స్ గురించి నిధులు రిలీజ్ చేయడం కానీ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పేద పిల్లలు చదువుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి 40% డైట్ ఛార్జెస్ పెంచడం కానీ ఏ రకంగా చూసినా 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని చేపట్టడం కానీ లేకపోతే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల లెక్కన శాంక్షన్ చేసి 4,50,000 ఇళ్లని శాంక్షన్ చేసి ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. మీరు ఏ రకంగా చూసినా కేవలం 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు బహుశా ఈ దేశ చరిత్రలోనే ఎక్కడా లేవు. అన్ని గొప్ప కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నారు. కేవలం అధికారం కోల్పోయి 10 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని, డబల్ బెడ్రూమ్లు ఇస్తామని, 3 ఎకరాలు పంచుతామని రకరకాల మాయ మాటలు చెప్పి 10 ఏళ్ళు అనుభవించి చివరికి ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇవాళ మతి భ్రమించి ఏదో అవాకులు చెవాకులు పేలుతున్నారు తప్ప ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే పేదలకి మధ్యతరగతి కుటుంబాలకి మేలు జరిగింది, ఇలా మేలు జరగకుండా ఉండకూడదు అనేటువంటి ఒక కుట్రతో వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప వాస్తవానికి మాత్రం కేవలం 1 సంవత్సర కాలంలోనే 1,06,000 కోట్లు సంక్షేమం కోసం మంచి గెలవాలనుకుంటున్నారు. బీఆర్ ఎన్నికలకు డిప్యూటీ సీఎం డబ్బులు పంపాలని చూశారు. అందుకే ఐటీ రైట్స్ జరిగాయి ఢిల్లీలో ఆయన నివాసంలో. ఎవరు మాట్లాడారు? హరీష్ రావు గారు బహుశా 10 సంవత్సరాలు మంత్రి చేసినట్టుంది, అంతకుముందు కూడా చేశాడు. వారికి కొంత సమయం లోపించిందేమని నా అనుమానం, లేకపోతే అధికారం కోల్పోయి కొంత ఇన్బ్యాలెన్స్ అయ్యాడేమని నా అనుమానం. నాకు ఢిల్లీలో ఇల్లు ఉందో లేదో
అందరికీ తెలుసు. ఐటీ రేట్స్ జరిగితే అది దేశమంతా తెలుసు. అధికారికంగా హరీష్ రావు చేపించేది కాదు, అధికారికంగా జరిగేది. ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కట్టుకథలు చెప్పి 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత మతి భ్రమించి అవాకులు చవాకులు పేల్తారు. వాస్తవం కూడా బడ్డన చెప్పినట్టుగా ఓటమి భయం పుచ్చుకున్నవాడు ఇట్లే కొంచెం మతి భ్రమిస్తుంది. కొంచెము సర్క్యులేట్ అయ్యి మాట్లాడుతూ ఉంటారు. ఈ పసలైన ఆరోపణలు ఈ వాళ్ళ స్థాయికి తగదు. ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం తగదు. జూబ్లీస్ ఎన్నికల్లో మా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇంటింటికి పోయినాడు, మా సంక్షేమం వివరించినాడు. అభివృద్ధి సంక్షేమం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే గారి ఆదేశంతోనే గెలుస్తా ఉన్నాం. అన్ని ప్రజల్లో ఓటు హక్కు అనేది చాలా ప్రముఖమైనది. అందరినీ కూడా బయటకు వచ్చి దయచేసి ఓటేయాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఓటు హక్కులు టైం ఉంది, 5 వరకు ఉంది. మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈ ఎన్నికల్లో నవీన్ యాదవ్ను గెలిపించాల్సిన అవసరము జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలకు ఉన్నది. అభివృద్ధి పరంగా అయినా సంక్షేమ పరంగా అభివృద్ధి జరగాలంటే నవీన్ యాదవ్ గెలిపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకోవడం జరిగింది. గడచినటువంటి 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉండి ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 3 పర్యాయాలు వాళ్ళ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ఉన్నా కూడా ఎక్కడ కూడా వార్డులలో బస్తీలలో ఎక్కడ వేసిన మొత్తం టోటల్ రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ ఇతరత్ర ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఈ రోజున కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు బాకీ కార్డు అని. మరి మా బాకీ కార్డు 2 సంవత్సరాలకు సంబంధించింది. మరి మీ బాకీ కార్డు 10 సంవత్సరాల బాకీ కార్డు. 10 సంవత్సరాల క్రితం మీరు ఎన్నో రకాల వాగ్దానాలు చేసింది. దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పని, నిరుద్యోగ భృతి అని చెప్పని, డబుల్ బెడ్రూమ్ ఇల్లని 8 లక్షల కోట్ల అప్పు చేసి ధనిక రాష్ట్రం మీ చేతిలో ఉన్నా కూడా 10 సంవత్సరాల్లో మీరు చేయలేదు. కనీసం జూబ్లీస్ ఎన్నికల్లో మీకు ఓట్లు అడిగేటువంటి నైతిక అర్హత లేదు. ఎందుకంటే ఈ రోజున నవీన్ యాదవ్ 3వ పర్యాయం పోటీ చేస్తూ ఉన్నాడు. గతంలో మీ వాళ్ళు ఉన్నా కూడా చేయలే. 3 సంవత్సరాలు అధికారంలో ఉంది. మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు గత చరిత్ర చూస్తే గతంలో ఎన్టీ రామారావు 10 సంవత్సరాలు, టీడీ పార్టీ 10 సంవత్సరాలు కావచ్చు, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా 10 సంవత్సరాలు. మీరు కేవలం 2 సంవత్సరాలు మాత్రమే అయింది బాకీ కార్డు అంటా ఉన్నారు. మీరు ఇన్ని లక్షల కోట్ల అప్పు చేసినా కూడా సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కడుతూ కూడా ఈ 2 సంవత్సరాల కాలంలో మేము చెప్పినటువంటి 6 గ్యారెంటీలో ఇప్పటికే చాలా మటుకు అమలు చేయడం జరిగింది. అవి మీకు అన్నీ తెలుసు కూడా. ఆర్టీసీ బస్సు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రకరకాల రేషన్ కార్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. మరి ఇంకా 3 సంవత్సరాల పర్యాకాలం ఉంది. మరి ఈ రోజున మీరు గతంలో ఇన్ని చెప్పి ఏ ఒక్కటి చెయ్యకుండా వాళ్ళకి ఇంకో వాస్తవం చెప్పాలా, ప్రజలకు తెలియాలా. 64 సంవత్సరాల్లో 22 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. అందులో కాంగ్రెస్ ముఖ్యమంత్రితో పాటుగా తెలుగుదేశం ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, చంద్రబాబు కూడా పరిపాలన చేశారు. అయినా కూడా 22 మంది ముఖ్యమంత్రులు 64 సంవత్సరాలు పరిపాలన చేస్తే రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 65,000 కోట్లు. ఈ 65,000 కోట్లకు సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంటాయి. కానీ ఒక గొప్పగా భారతదేశానికే ఆదర్శంగా పరిపాలన చేసిన చెప్పుకున్నటువంటి కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మరి 8 లక్షల కోట్ల అంటే ఆల్మోస్ట్ 12 టైమ్స్, మోర్ దాన్ 10 టైమ్స్ మీరు ఇంత అప్పు చేస్తే మీరు చేసిన అప్పుకు ఇన్ని వేల కోట్ల వడ్డీ కడుతూ 2 సంవత్సరాల పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం సుమారుగా 1,50,000 కోట్ల వడ్డీ కట్టి కూడా
మీకు చెప్పినటువంటి 6 గ్యారెంటీలు కూడా ఇప్పటికి కూడా అమలు చేయడం జరిగింది. ఇంకా చాలా ఉంది, మేము చేయడానికి సమయం ఉంది. కానీ మీకు అవకాశం లేదు కదా. మీరు గతంలో చెప్పినట్టు హామీలు నిలబెట్టుకునే ఛాన్స్ కూడా లేదు మీకు, మళ్ళీ ఛాన్స్ కూడా రాదు. ఈ జూబ్లీస్ ఎన్నికల్లో ఇప్పటికే ఓటర్లు నిర్ణయించుకోవడం జరిగింది. మొత్తం బీఆర్ఎస్ పార్టీ కట్టగట్టుకొని తలకిందుల తపస్సు చేసినా కూడా ఈ జూబ్లీస్ ఎన్నికల్లో గెలవడానికి ఛాన్సే లేదు. పెద్ద మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ పెద్ద మెజార్టీతో నవీన్ యాదవ్ గెలవబోతా ఉన్నారు. 100% దీని ఎవరు కూడా ఆపలేదు. థ్యాంక్ యూ. అందరూ తెలుగులో మాట్లాడిన కాబట్టి హిందీ में बोलता हूं, उर्दू में बात कर। आज हमारे इलेक्ट्रॉनिक एंड प्रिंट मीडिया भाइयों की प्रेस कॉन्फ्रेंस में अभी महेश कुमार गौड़ जी और हमारे डिप्टी सीएम साहब और हमारे मिनिस्टर्स ने बताया है कि 2 दिन के बाद जो पोलिंग होने वाली है, इस पोलिंग में जुबली हिल्स के वोटर्स ने डिसाइड किया है कि हम कांग्रेस के उम्मीदवार नवीन यादव को भारी मेजॉरिटी से जिताएंगे, क्योंकि बीआरएस पार्टी ने ये 10-15 दिन से फेक वीडियोस बनाकर लोगों को गुमराह और कंफ्यूज करने की कोशिश करे, लेकिन कांग्रेस पार्टी आकर उनको सच्चाई बताने के बाद यहाँ के वोटर्स, खासतौर पर मुस्लिम वोटर्स ने ये फैसला किया है कि बीजेपी भारतीय जनता पार्टी और बीआरएस पार्टी दोनों एक है। बीआरएस को वोट देने का मतलब है, यानी कार को वोट देने का मतलब है फूल को वोट देना. కార్ కోటేస్తే పువ్వుకు ఓటేసినట్టు, అందు గురించి కార్ కోటేస్తే మేము బీజేపీ को ఇండైరెక్ట్ గా వేసినట్టు అని అనుకొని वो लोग डिसाइड कर चुके हैं कि कांग्रेस पार्टी को 90% वोट, जितना भी पोलिंग होगा उसमें 90% वोट हाथ के निशान को कांग्रेस पार्टी को और नवीन यादव को भारी मेजॉरिटी से जिताएंगे. ये हमारा सोच है और मैं आपके माध्यम से अपील भी कर रहा हूँ कि तमाम वोटर से, जुबली हिल के वोटर से और ख़ास तौर पर मुस्लिम भाइयों और बहनों से कि आपका अपना वोट कांग्रेस को दीजिए. कार को देने का मतलब है फूल को देना है. धन्यवाद. మీడియా మిత్రులారా నమస్కారం. మొత్తం ఎపిసోడ్ పెద్దలు చెప్పారు, 2 నిమిషాలు చెప్తా. జూబ్లీ హిల్స్ ప్రజలు ఓ మంచి మూడ్లో ఉన్నారు. మేము తిరిగి ప్రచారం చేసిన తర్వాత, అడిగిన తర్వాత, తెలుసుకున్న తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి. 3 సార్లు అవకాశం ఇచ్చినటువంటి బీఆర్ఎస్కు ఆ 3 సార్లు 2 సార్లు 10 సంవత్సరాల అధికారంలో వాళ్ళే ఉన్న సందర్భంలో కూడా 3 సార్లు బీఆర్ఎస్కి ఓటేసిన మా పాపానికి మేము ఉదయం 3 గంటలకు లేచి నీళ్ళు పట్టుకునే పొద్దుొచ్చింది మాకు. మీరైనా మాకు అవకాశం ఇస్తారంటే స్పష్టంగా చెప్పాం. 2 నెలల్లో ఈ ప్రాంతంలో 150 కోట్ల పైబడి అభివృద్ధి చేశాం. ఒక అవకాశం ఇచ్చి చూడండి. నవీన్ గారిని పెద్ద ఎత్తున గెలిపించే ప్రయత్నం చేయండి. మీకు 100% మేము చెప్తా ఉన్నాం. ఇంకా ఈ నియోజకవర్గం బాగుపడాలంటే, జూబ్లీ హిల్స్ బాగుపడాలంటే, ఈ స్లమ్ ఏరియాలో కాలువలు కావాలంటే, సీసీ రోడ్లు కావాలంటే, మిద్దెలపైతో పోతున్న వైరు తీయాలంటే, లేదా తాగే నీటి సమస్య 3 గంటలకు కాకుండా పట్టపగల నీళ్లు రావాలంటే ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. 2 నెలల్లో 150 కోట్లు ఖర్చు పెట్టగలిగిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో దాదాపు 400-500 కోట్ల రూపాయలు ఈ స్లమ్ లో ఖర్చు పెట్టి వీళ్ళ జీవితాల్ని కొంతనైనా కొంత మెరుగుగా తీసుకురావడానికి ముఖ్యమంత్రి గారు, కేబినెట్ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఓటర్ల మహేశ్వరులారా, ఇటువంటి అవకాశాన్ని ఎప్పుడు కూడా జారవిడుచుకోవద్దు. మీరు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతాన్ని అధోగతి పాలన చేసినటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి ఆ మాట చెప్పకుండా, ఇగో మేము 10 సంవత్సరాల అధికారంలో ఉన్నాం, 3 సార్లు మీరు ఎమ్మెల్యేకు మాకు ఓటేసిర్రు, ఇగో ఈ పని చేస్తామని చూపించి ఓటు అడిగే పరిస్థితిలో లేని మీరు, మేము 150 రోజులు చేసిన పరిస్థితులను చూపించి ఓటు అడుగుతుంటే ఈరోజు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున అన్ని వర్గాలు కూడా ఒకటే ఒకటి డెవలప్మెంట్ కాన్సెప్ట్ లో ముందుకొచ్చి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు వస్తుంది 11వ తారీఖు అని వెయిట్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఓటును వినియోగించుకోండి.
దయచేసి చాలా తక్కువ శాతం ఓటవుతుంది కాబట్టి మీ ప్రాంత అభివృద్ధి కావడానికి ఇది ఒకటే అవకాశము. మీ దగ్గర ఉన్నది బ్రహ్మాస్త్రము. ఆ అస్త్రాన్ని ఉపయోగించి ఈ విధంగా గెలిపించుకున్న తర్వాత పని చేయకపోతే కర్రుగాల్చి వాత పెడతారు అనే లెవెల్లో మీ ఓటింగ్ ప్యాటర్న్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తున్నారు. అదే మాదిరిగా మా నవీన్ గెలిపించండి. మళ్ళొక పీజీఆర్ కాబోతా ఉన్నాడు. ఈ ప్రాంతంలో మేమందరం కలిసి మాట ఇస్తా ఉన్నాం. నవీన్ ద్వారా మీ అందరికి కూడా సేవకునిలాగా పనిచేపించేటువంటి బాధ్యత మేము మంత్రులుగా తీసుకుంటామని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు. సార్